హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, మీకు వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడే షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, ఈ చలికాలంలో చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ తినడానికి ఇష్టపడరు. మెయిన్గా పాలు, పెరుగు ఫ్రిడ్జ్లో పెడతాం. పెరుగు మనము తినడానికి ముందు బయటకు తీసి పెట్టాము అనుకోండి, అది చల్లగా ఉంటుంది, చాలామంది తినలేరు కదా. అలా బయట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఉన్న పాడవకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాలు, పెరుగు ఇలా పెట్టేసి కిచెన్లో కనుక పెట్టాము అనుకోండి, మనం డే మొత్తం బయట ఉన్నా సరే పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి, పెరుగు అనేది పుల్లపడకుండా ఉంటుంది. మనకు ఫ్రిడ్జ్తో సంబంధం లేకుండా ఇలా మంచిగానైతే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామందికి నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. దీపారాధన చేసిన తర్వాత దేవుడికి అయితే కంపల్సరీ హారతి అయితే ఇస్తూ ఉంటారు కదా. హారతి ఇచ్చినప్పుడు ఏంటి అంటే, ఇలా హారతి ప్లేట్లో డైరెక్ట్గా హారతి కర్పూరం వేసి ఇవ్వడం వల్ల హారతి కర్పూరం వల్ల ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతుంది. సో కొన్నిసార్లు మనం ఎంత వాష్ చేసినా ఎంత రుద్దినా కూడా పోదు. అలా నల్లబడకుండా ఉండాలి అంటే హారతి కర్పూరం వేయడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండిని కానీ విభూతిని కానీ వేసి తర్వాత హారతి కర్పూరం కనుక వేసాము అనుకోండి, మనకి ఏదైతే హారతి ప్లేట్ ఉంటుంది కదా అది నల్లబడకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, చాలామందికి రెగ్యులర్గా మాప్ పెట్టే అలవాటు ఉంటుంది. చాలామంది ఫ్లోర్ క్లీనర్సే యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను కూడా ఫ్లోర్ క్లీనరే యూస్ చేస్తాను. బట్ ఫ్లోర్ క్లీనర్తో పాటు అప్పుడప్పుడు ఇలా కూడా మాప్ పెట్టారు అనుకోండి, చిన్నపిల్లల వాళ్ళు ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఈగలు, దోమలు, చిన్న చిన్న పురుగులు అయితే రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. వాటర్లో కొంచెం రా సాల్ట్, అలాగే ఇందులోనే కొంచెం మనకి మంచి స్మెల్ రావడానికి కర్పూరం, అలాగే చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండడానికి పసుపు, అలాగే ఇంట్లో మంచి ఫ్రెష్నెస్ కోసం కంఫర్ట్. దీంతో పాటుగా కావాలి అంటే మనకి ఫ్లోర్ క్లీనర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. వీటిని మనము ఇల్లు తుడిచే వాటర్లో వేసి మాప్ కనుక పెట్టాము అనుకోండి, ఇల్లు అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం రోజు కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉంటాము. కూరగాయలు కట్ చేసిన తర్వాత ఇలా వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అలా పడేయకుండా ఇలా తొక్కలు అన్నీ ఉంటాయి కదా, వాటిని వాటర్లో వేసి ఒక 1 అవర్ అలానే వదిలేయాలి. ఒక 1 అవర్ అయింది అనుకోండి, అందులో ఉండే రసం అంతా కూడా వాటర్లోకి దిగేస్తుంది. తర్వాత అందులో ఒక చిన్న స్పూన్ పసుపు అనేది వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని, మనం ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, మెయిన్గా కరివేపాకు చెట్టు కానీ ఇండోర్ ప్లాంట్స్, ఓమ చెట్లు అలా పెంచుకుంటూ ఉంటారు కదా, వాటికి కనుక ఈ వాటర్ని కనుక వేసాము అనుకోండి, మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. మనకి బయట ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ కొట్టాల్సిన పని లేకుండా ఇలా న్యాచురల్గా ఈ వెజిటబుల్స్లో ఉండే ఏదైతే పోషకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. తర్వాత వీటిని తీసుకెళ్ళి కనుక మొక్కలకి పోసాము అనుకోండి, మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. చీడ, పీడ అలాంటిది అయితే పట్టకుండా చాలా మంచిగానైతే వస్తాయి. నెక్స్ట్ టిప్, చాలామంది ఇళ్ళలో కూడా ఇలాంటి చినిగిపోయిన నోట్లు అయితే ఉంటాయి. ఈ చినిగిపోయిన నోట్లు ఎప్పుడైనా మిస్ అయ్యి మన దగ్గరికి వచ్చాయి అనుకోండి, వీటిని మళ్ళీ తిరిగి మార్కెట్లో రిటర్న్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరు కూడా చినిగింది ఎవరు కూడా తీసుకోరు కదా. సో ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక క్యాండిల్ తీసుకొని ఇలా ఎక్కడైతే చినిగిన ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి, నోట్ అనేది చాలా ఈజీగా అతికిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్యాన్ గాలికి కనుక పెట్టేసాము అనుకోండి, మనకి చినిగిన ప్లేస్ అనేది కనిపించకుండా నోట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అతుకుతుంది. లేదు అంటే మనము కొంచెం క్యాండిల్ను హీట్ చేసేసాము అనుకోండి, మైనం అనేది వస్తుంది కదా, ఆ మైనం చుక్కలు దానిపైన వేసి ప్రెస్ చేసినా సరే నోట్ అనేది చాలా మంచిగానైతే అతుకుతుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే అందరికీ ఉంటాయి. సో మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది పట్టు చీరలకు, హెవీ శారీస్కి మాత్రమే వేయించుకుంటూ ఉంటాం కదా. ఇలా మనం పట్టు చీరలు ఎప్పుడో ఒకసారి అకేషన్కి మాత్రమే కట్టుకుంటూ ఉంటాము. ఇలా బ్లౌజెస్ చీర మధ్యలో పెట్టి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఏదైతే బటన్స్, హుక్సెస్ అనేది ఉంటాయి కదా, ఆ హుక్స్ అనేది తుప్పు అనేది పట్టడం వల్ల చీరకంతా అంటే చీర పాడైపోతుంది, బ్లౌజ్ అనేది కూడా పాడైపోతుంది. సో మనకి ఆ హుక్స్ అనేది తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఆ బటన్స్ పైన ఇలా ప్లాస్టర్ వేసి కనుక పెట్టి ఫోల్డ్ చేసి మనం శారీ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, శారీకి కానీ బ్లౌజ్కి కానీ ఎలాంటి డ్యామేజ్ అనేది అవ్వదు. ఎప్పుడైనా కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏదైతే ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ తీసేసి మళ్ళీ కట్టుకున్న తర్వాత మళ్ళీ లోపల పెట్టే ముందు ప్లాస్టర్ వేసి కనుక పెట్టాము అనుకోండి, బ్లౌజ్కి తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది, చీర కానీ బ్లౌజ్ కానీ పాడవకుండా ఉంటుంది. మనం వేలు ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ అనేది పాడైపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా పట్టు చీరలు, మగ్గం వర్క్ బ్లౌజెస్ పెట్టేటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్కరు కూడా బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా పచ్చిమిర్చి లేనిది కర్రీని అయితే చేయలేరు. 1-2 కర్రీస్లో వేయాల్సిన అవసరం లేదు, బట్ మ్యాక్సిమం అన్ని కర్రీస్లోనైతే పచ్చిమిర్చి అయితే కంపల్సరీ కావాలి. మనం ఇలా పచ్చిమిర్చి కంపల్సరీ వీక్లీ ఒక 1/2 కేజీ 1/2 కేజీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం తెచ్చుకున్నప్పుడు ఏంటంటే పచ్చిమిర్చిని అలానే కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, అందులో వాటర్ అనేది ఉండడం వల్ల పచ్చిమిర్చి అంతా కుళ్ళిపోతాయి. ఒక్క పచ్చిమిర్చి కుళ్ళిపోయినా కూడా రిమైనింగ్ పచ్చిమిర్చిస్ అన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత నీట్గా అందులో ఉండే కుళ్ళిపోయిన పక్కన పెట్టేసి రిమైనింగ్ పచ్చిమిర్చిని వాటర్తో వాష్ చేసుకోవాలి. అందులో తడిపోవడానికి ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ కర్చీఫ్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇక్కడ తొడిమెలు ఏదైతే ఉంటాయి కదా, ఆ తొడిమెలన్నింటినీ కూడా తీసుకొని ఇలా కాటన్ క్లాత్లో వేసుకోవాలి. తర్వాత అందులో తడి అంతా పోయే వరకు ఇలా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో అడుగు బాగాన టిష్యూ పేపర్ వేసేసి తగిన ఈ పచ్చిమిర్చిని కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పండకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి, అలాగే పాడవకుండానైతే ఉంటాయి. ఇలా నీట్గా కనుక పచ్చిమిర్చిని స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మనకి మినిమం 1-1.5 మంత్ వరకు అయితే పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కసారి మనం ఇలా 15 మినిట్స్ కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, ఒక 20 డేస్ వరకు అయితే మంచిగా వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం రోజు బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని సింక్లో పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అలా పడేయకుండా ఆ నీటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్లో కొంచెం కాఫీ పౌడర్, మనం ఇంట్లో యూస్ చేసే కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి కనుక ఈ వాటర్ని వేసాము అనుకోండి, ప్లాంట్స్ అనేది చాలా మంచిగా ఎదుగుతాయి. కరివేపాకు చెట్టుకి రోజు బియ్యం కడిగిన నీళ్ళు అనేది వేయడం వల్ల చెట్టు అనేది చాలా మంచిగా వస్తుంది. ఆకులు కూడా చాలా నీట్గా ఉంటాయి. మెయిన్గా మనం చాలామంది నార్మల్ వాటర్ వేస్తూ ఉంటారు చెట్లకి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలతో యూస్ చేసిన వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎగ్ బాయిల్ చేసిన వాటరు ఇవన్నీ వేసాము అనుకోండి, మొక్కలు అనేది చాలా మంచిగా ఎదుగుతాయి, ఆకులు అనేది చాలా పచ్చగా వస్తాయి. చాలామంది బయట పెస్టిసైడ్స్, కెమికల్స్ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు కదా, అది ఏది వేయాల్సిన పని లేకుండా ఇలా ఇండోర్ ప్లాంట్స్కి కనుక చేసాము అనుకోండి, చాలా మంచిగా ఎదుగుతాయి. మనకి ఇంట్లో ఏదైనా కూరగాయల మొక్కలైనా కూడా ఎదుగుతాయి, మనకి మంచిగా వెజిటేబుల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ టిప్పు, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి. కొంతమంది పులిసిన పిండి తినడానికి ఇష్టపడతారు, కొంతమంది పులిసిన పిండి తినడానికి ఇష్టపడరు. ఆ ఇద్దరికి యూజ్ అయ్యే టిప్ ఇది. పిండి అనేది పులవకుండా ఉండాలి అంటే సాల్ట్ అనేది ఓన్లీ మనకు కావాల్సిన క్వాంటిటీ పిండికి మాత్రమే వేసుకోవాలి. మనం మొత్తం పిండిలో ఒకేసారి సాల్ట్ కనుక వేసి పెట్టాము అనుకోండి, పిండి అనేది త్వరగా పులుస్తుంది. సో మనకు కావాల్సిన క్వాంటిటీని ఇలా సపరేట్గా చేసుకొని ఆ క్వాంటిటీ వరకు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. రిమైనింగ్ పిండిలో ఇలా ఒక తమలపాకు పెట్టేసి మూత కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, మనకి 1 వీక్ ఉన్నా సరే పిండి అయితే పులవకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. మనం కావాలి అనుకున్నప్పుడు ఆ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ క్వాంటిటీ ఇలానే పెట్టుకున్నాము అనుకోండి, పిండి అనేది పులవకుండా చాలా మంచిగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఇడ్లీకి కానీ దోశకి కానీ పల్లి చట్నీ అయితే కంపల్సరీ చేస్తాము. పల్లి చట్నీ కొంచెం మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. నెక్స్ట్ డే మళ్ళీ ఆ చట్నీని తినాలి అంటే చల్లగా అయిపోతుంది. అలానే దాన్ని వేడి చేసాము అనుకోండి, అంతా మాడిపోతుంది. మనం సింపుల్గా ఇలా హీట్ చేసుకున్నారనుకోండి, చట్నీ టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. కొంచెం హాట్ వాటర్లో ఇలా చట్నీ గిన్నెను పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసాము అనుకోండి, చట్నీ అనేది చాలా మంచిగా వేడిగా అవుతుంది. టేస్ట్ అనేది కూడా మారకుండా మంచిగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీ పాత్ర అడుగు బాగాన నల్లగా అయిపోతుంది. మనం ఇడ్లీ 15 to 20 మినిట్స్ అయితే కంపల్సరీ ఆవిరికి పెడుతూ ఉంటాం కదా, ఆ 20 మినిట్స్లోనే అడుగంతా నల్లబడిపోతుంది. అలా నల్లబడకుండా ఉండాలి అంటే కొంచెం చింతపండు వేసి ఇడ్లీ ప్లేట్స్ కనుక పెట్టాము అనుకోండి, అడగనేది నల్లబడకుండా ఉంటుంది. మనం రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనము మిక్సీ జార్స్లో చాలా విధాలుగా చాలా వాటికైతే యూస్ చేస్తూ ఉంటాము. మనకి చట్నీస్ కానీ పిండి కానీ చాలా రకాలుగా వేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మసాలాలు అలా గ్రైండ్ చేసినప్పుడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసినప్పుడు అదంతా కూడా పట్టేసి ఆ స్మెల్ అయితే పోదు. ఆ స్మెల్ పోవాలి అంటే సింపుల్గా కొంచెం వంట సోడా, అలాగే నిమ్మరసము, అలాగే కొంచెం కోల్గేట్ టూత్ పేస్ట్ వేసి గట్టిగా రబ్ చేసి, లేదు అంటే మనము ఒక్కసారి ఒక రౌండ్ కనుక వాటర్ వేసి కనుక తిప్పాము అనుకోండి, ఆ స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుంది. మనం కోల్గేట్ టూత్ పేస్ట్ వేయడం వల్ల అందులో ఉండే బ్లేడ్స్ అనేది కూడా చాలా షార్ప్గా అవుతాయి. కావాలి అంటే ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని వాటర్ వేసి ఒక రౌండ్ తిప్పాము అనుకోండి, అందులో ఉండే మసాలా స్మెల్, అల్లం వెల్లుల్లి స్మెల్, ఏదైనా చట్నీ స్మెల్ అలాంటిది వచ్చినా కూడా చాలా ఈజీగా పోతుంది. తర్వాత ఈ వాటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ
ఈ ఏదైతే మిక్సీ జార్ ఉంటుంది కదా దాన్ని ఆరబెట్టుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం ఫ్లోర్ మీద కనుక బోర్లు ఇచ్చాము అనుకోండి, మనకి ఆ దుమ్ము అలాగే అందులోకి గాలిపోకుండా వాటర్ అంతా అలానే ఉండిపోతుంది. త్వరగా ఆరిపోవాలి అంటే ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనకి క్లిప్స్ ఉంటాయి కదా, బట్టల క్లిప్స్, అవి పెట్టేసి మనం రివర్స్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లోనే వాటర్ అంతా పోయి మిక్సీ జార్ అనేది చాలా మంచిగా ఆరిపోతుంది. ఎప్పుడైనా మనము మసాలా పొడులు కానీ చట్నీస్ కానీ చేసుకున్నప్పుడు అందులో వాటర్ కనుక ఉంది అనుకోండి, అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి, బూజు అనేది వచ్చేస్తాయి కదా. సో వాటర్ కంటెంట్ లేకుండా నీట్గా తుడుచుకొని, లేదు అంటే ఇలా ఆరబెట్టుకున్న తర్వాతే మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్, ఇలాంటి సోప్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా వాడుతూ ఉంటాము. సోప్స్ని మనం డైరెక్ట్గా సోప్ బాక్స్లో వేసి పెట్టడం వల్ల అందులో హోల్స్ అనేది లేకపోవడం వల్ల మనకి అడుగున వాటర్ అంతా కూడా ఫామ్ అయిపోయి సోప్ అంతా కూడా నానిపోతుంది. మనకి 1 వీక్ 10 డేస్ రావాల్సిన సోప్ కాస్త ఇలా నానిపోయి జస్ట్ 2 డేస్ మాత్రమే వస్తుంది. ఆ వాటర్ అనేది కింద పోవాలి అంటే ఇలా ఒక 2 వాటర్ బాటిల్స్ క్యాప్స్ తీసుకొని దానిపైన సోప్ పెట్టేసి కనుక పెట్టాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏదైనా పడ్డా సరే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. సో సోప్ అనేది నానిపోకుండా మనకి చాలా రోజుల వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చపాతీ చేసుకున్నప్పుడు ఒక 2 డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. పైన ఇలా చపాతీస్ అన్నీ పెట్టేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసి పెట్టాము అనుకోండి, మనకి మినిమం ఒక 2-3 డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ అయితే మారకుండా ఉంటాయి. మెయిన్గా టిష్యూ పేపర్ అనేది వేయడం వల్ల చపాతీ అనేది చాలా మెత్తగానైతే ఉంటాయి. చాలామంది చపాతీలు చేసిన వెంటనే గట్టి పడతాయి అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి. మనకి ఒక 2 డేస్ ఉన్నా సరే చపాతీ తినడానికి వీలుగా ఉంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళు తినాలి అన్నా కూడా ఇలా మెత్తగా ఉంటే చాలా ఈజీగానైతే తినగలుగుతారు. నెక్స్ట్ టిప్, ఈ చలికాలంలో పెరుగు తోడుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి, పెరుగు అనేది మనకి త్వరగా అంటే మినిమం ఒక 2-3 అవర్స్లోనే గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది. అలాగే పెరుగు అనేది కూడా పుల్లపడకుండా చాలా తీయగా, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. పాలు అనేది గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ వేడి అనేది ఉండాలి. అందులో కొంచెం పెరుగు అనేది వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో 1 లేదా 2 బాదంని అయితే వేసుకోవాలి. మెయిన్గా ఈ బాదంని వేయడం వల్ల పెరుగు టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది, అంటే తీయగా అవుతుంది. తర్వాత అందులో పెరుగుని త్వరగా తోడుకోవడానికి ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మనకి వింటర్లో పెరుగు అనేది తోడుకోవాలి అంటే వెచ్చగా ఉండాలి. సో మనకి బయట వెదర్ చల్లగా ఉంటుంది. త్వరగా తోడుకోవాలి అంటే ఇలా హాట్ బాక్స్లో పెట్టి గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి వితిన్ 2-3 అవర్స్లోనే గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోతుంది. మెయిన్గా తోడుకున్న తర్వాత ఈ పెరుగులో ఉండే బాదంని తీసేసి నెక్స్ట్ 2 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. ఇలా 2-3 డేస్ అదే బాదంని వాడుకోవచ్చు. తర్వాత తీసి తినొచ్చు, లేదు అంటే పడేయచ్చు, ప్రాబ్లం ఉండదు. మెయిన్గా బాదం వేయడం వల్ల పెరుగు టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్